హాయ్! హలో! అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలత. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలత విహారీ క్రియేటివ్ వ్లాగ్స్. ఇవాళైతే నేను మెలిసాలో ఉన్న గ్రీన్ ఎకర్స్ నర్సరీకొచ్చానండి. ఇది అసలు చాలా పెద్ద స్టోర్ అనమాట. నర్సరీ, ప్లాంట్ కలెక్షన్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి. సో, ఇది మెలిసాలో బకీస్ హెచ్‌ఈబీ ఇప్పుడు కొత్తగా వస్తుంది. దాని పక్కనే ఉంటదనమాట. 3 స్టోర్స్ ఒకటే చోటే. సో, చాలా చాలా పెద్ద స్టోరు. ఎప్పుడైనా వీలైతే చూడండి. చాలా బావున్నాయి కలెక్షన్స్ అన్నీ. సో, ఒకసారి స్టోర్ వ్యూ అంతా చూసేద్దాము. ఇది చూడండి మొత్తం అసలు ఇంత పెద్ద నర్సరీ ఇంత పెద్దదైతే నేనెప్పుడు ఇక్కడ యూఎస్‌లో చూడలేదు. జనరల్‌గా హోమ్ డిపో లేదంటే లోయిస్ ఇవే వెళ్తూ ఉంటాము. సో, మెనార్డ్స్ ఇలా. కానీ ఇక్కడైతే కలెక్షన్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. సో, మనకి ఏది కావాలన్నా గార్డెనింగ్‌కి సంబంధించి అసలు సాయిల్స్ కానీ, శాండ్ కానీ, స్టోన్స్ తర్వాత మనకి దానికి కావాల్సిన టూల్స్ అన్నీ ఎక్విప్‌మెంట్ అన్నీ తవ్వడానికి ఇలా డెకోర్ ఐటెమ్స్ చాలా చాలా బాగున్నాయన్నమాట. అసలు నాకైతే స్టోర్ చాలా చాలా నచ్చింది. అండ్ చాలా నీట్‌గా ఆర్గనైజ్ చేశారు మొత్తం స్టోర్‌ని. ఇది చూడండి అంత పాట్ మిక్స్ అవి. ఇంకా ఇదైతే అసలు లోపలికి రాగానే ఇది ఎంత పెద్దగుందంటే ఆల్మోస్ట్ కాస్కో ఇలా స్టోర్స్ ఉంటాయి గదా! అంత బాగా నర్సరీనే ఇంత పెద్ద స్టోరా అన్నట్టు ఉంది. అసలు ఎన్ని వెరైటీస్ అసలు చూడ్డానికి కళ్ళు సరిపోవట్లేదు. అంత బావున్నాయి ఫ్లవర్స్ అయితే కలర్స్ కలర్స్. చాలా చాలా బావుందనమాట. బేసిక్‌గా నాకైతే చెట్లు అవన్నీ పూలు అవైతే చాలా ఇష్టము. సో, నాకైతే చాలా నచ్చేసిందనమాట. ఇంకా ఇక్కడ చూడండి కలెక్షన్స్ ఏది చాలా ఫ్రెష్‌గున్నాయి. చాలా బావున్నాయి. మనకి ఎలాంటి వెరైటీ కావాలన్నా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. సో, వీళ్ళ ఆర్గనైజేషన్ గూడా నాకు చాలా నచ్చిందనమాట. సో, ఇవన్నీ క్యాక్టస్ ఫ్లవర్స్ అంటారు గదా! అవి క్యాక్టస్ ప్లాంట్స్ అందులో వెరైటీస్ మామూలుగా అన్నీ ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా! అవన్నీ ఇవి. ఇంకా ఫ్లవర్స్ చూసేయండి. ఇవి టేబుల్ రోజ్ అంటాం చూడండి అవి. తర్వాత అసలు ఇంకివి చూడండి మనం మామూలుగా మ్యారేజెస్‌లో అంతా డెకోర్ చేస్తూ ఉంటారు కదా! ఈ ఫ్లవర్స్‌తో ఫ్రెష్ ఫ్లవర్స్. అసలెంత బావున్నాయో జనరల్‌గా ఇవి చాలా కాస్ట్‌లీ ఉంటాయి కదా! ఫ్లవర్స్ ఇవి. అసలు బ్యూటిఫుల్‌గున్నాయి ఇవి. ఇంకా ఇందులో చాలా చాలా వెరైటీస్ అనమాట. బంతి పూలివి. బంతి పూల్లో అసలు చిన్న బంతి, పెద్ద బంతి అన్ని రకాల ఫ్లవర్స్ మనకొక్కసారిగా ఇవన్నీ చూస్తుంటే నాకేంటో అసలు భూతల స్వర్గం చూసినట్టే అనిపించింది. ఒక్కసారిగా ఇన్ని మొక్కలు గానీ, అన్ని పూలతో ఉంటే చాలా బావుంటది కదా! మనసుకి కూడా ప్రశాంతంగా. షాపింగ్ చేస్తామా లేదా కాదు. జనరల్‌గా ఎప్పుడైనా మనకు మనసు బాలేకున్నా అలా వెళ్ళి ఆ నర్సరీలో తిరిగేసి ఆ ప్లాంట్స్ అన్నీ చూసొస్తే గున చాలు. అంత బావుందనమాట. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. అసలు ఎన్ని వెరైటీస్ అంటే ఇన్ని కలెక్షన్స్ అవి ప్రతి వెరైటీ ఉన్నాయిక్కడ. మంచి మంచి కలర్స్ జనరల్‌గా మనం ఒకే కలర్స్ అంటూ ఉంటాము. ఇన్ని కలర్స్‌లో ఇన్ని వెరైటీస్ ఉండడం చాలా బావున్నాయి. జనరల్‌గా చిన్న చిన్నవి కలెక్షన్స్ ఉన్నా తక్కువుంటాయి. అన్నీ ఒక స్టోర్‌లో ఇన్ని వెరైటీస్ దొరికేదైతే చాలా తక్కువనమాట. నాకైతే ఈ స్టోర్ చాలా బాగా అనిపించింది. జనరల్‌గా మనము ఇలా ప్లాన్స్ అవి తీసుకోవడానికెళ్ళినప్పుడు కొన్ని ప్రైజెస్ చూసి వద్దనుకుంటాం. లేదంటే వెరైటీస్ నచ్చకపోవడము అలా ఉంటాయి కదా! కానీ ఇక్కడైతే మనం అన్ని రకాలుగా అసలు ఎంత ఫ్రెష్‌గున్నాయంటే ప్లాంట్స్ కూడా ఇన్ని వెరైటీ డైజీ డేస్ అంటారు గదండీ ఇవి. చూడండి ఎంత బావున్నాయో. ఇంకా ఇదైతే అసలు నాకు చాలా నచ్చింది. ఈ ఆర్గనైజేషన్ చూడండి. ఈ ప్లాంట్స్ అన్నీ ఎంత చక్కగా చేశారో ఆర్గనైజ్ వాళ్ళు. సో, ఇది చూస్తూనే ఉండిపోవచ్చనమాట. కొనడం తర్వాత అసలు చూడ్డానికే అసలంత ప్రశాంతంగా ఉంది. ఆ కలర్ చూడండి ఫ్లవర్స్ అన్నీ, ఆ హ్యాంగింగ్ బాస్కెట్స్ అన్నీ వండర్‌ఫుల్‌గున్నాయి. అందుకే నేను అన్ని కలర్స్ కవర్ చేశాననమాట. సో, అసలు ఆ విండ్ అది నేచురల్‌గా ఫ్లోలో మంచిగా అనిపిస్తోందనమాట ప్రశాంతంగా. ఈవినింగ్ అలా వెళ్ళి అప్పుడప్పుడు అలా నర్సరీకెళ్ళి చూసేసి రావడము అనే ఎంత బావుంది. అసల ఆ కలర్స్ చూడండి పింక్‌లో వైట్ మిక్స్‌డ్ అసలింక మొత్తం ఈ ఏరియా అంతా చాలా చాలా బావుందనమాట. హ్యాంగింగ్ బాస్కెట్స్‌లో వెరైటీస్ అన్నీ పెట్టారిక్కడ. మీరు ఇలాంటి స్టోర్ ఎప్పుడైనా చూసారా? నాకైతే ఇదే ఫస్ట్ టైమ్ ఇంత పెద్ద స్టోర్ చూడడం. అందుకే నేను ఇంత ఎక్సైటెడ్‌గా చెప్తున్నాను. సో, మీరు ఒకవేళ చూసుంటే ఇలాంటి స్టోరు ఎక్కడ చూసారు ఏంటి అని కామెంట్ చేయండి. ఎక్కడైనా ఉంటే నేను ట్రై చేస్తాను అక్కడెళ్ళడానికి. అసలు ఇంత బావున్నాయా? ఇంత మంచి అరేంజ్‌మెంట్స్ మనకి ఇంత దగ్గరలో ఉన్నాయా అనేసి నేనైతే అది 1 ఇయర్ అయినా నేనెప్పుడు వెళ్ళలేదనమాట. ఇంకోసారి ఒకసారి వెళ్ళి చూసేసొద్దాం ప్లాన్స్ సీజన్ కదా! అని చెప్పి వెళ్ళాను నేను.
అసలు ఇంత బావుంటాయని ఎక్స్‌పెక్టే చేయలేదు. నేను జస్ట్ ఒక 5, 10 మినిట్స్ అలా వెళ్దామని వెళ్ళాను. కానీ ఆల్‌మోస్ట్ 1-1 ½ అవర్ స్పెండ్ చేశాననమాట. అసలు రావాలనిపించట్లేదు. అంత మంచి కలర్స్ జనరల్‌గా మన మూవీస్‌లో లేదంటే ఎక్కడైనా ఊటీ, కొడైకెనాల్ అటెళ్ళినప్పుడు అలా కనిపిస్తూ ఉంటాయి గదా! సో, ఒక్కసారిగా నాకైతే అన్ని ఫ్లవర్స్ కనిపించేసరికి ఇంకా చాలా చాలా హ్యాపీగా అనిపించిందనమాట. ఇక్కడ ఇంకా ఈ ఫ్లవర్స్‌లో చూడండి ఆరెంజ్ కలర్స్‌లో గూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇది డేరా ఫ్లవర్స్ అంటాం గదా! డలియా అలా. సో, ఆ ఫ్లవర్స్‌లో గూడా అసలెంత ఫ్రెష్‌గున్నాయి. ఇంకా అప్పుడే పెడుతూ ఉన్నారు వాళ్ళు స్టాక్ అంతా ఇలా. సో, మందారాల్లో చూడండి యెల్లో మందారం సింగిల్ రెక్కతో ఉంటాయి కదా! అవి. ఇవన్నీ గులాబీలు. గులాబీల్లో కూడా చాలా వెరైటీస్‌లో ఉన్నాయన్నమాట. సింగిల్ రెక్కవున్నాయి. తర్వాత ముద్దుగా ఉండే గులాబీలున్నాయి. ఇలా డిఫరెంట్‌గా గులాబీల్లో కూడా ఇన్ని వెరైటీస్. సో, చాలా బాగా అనిపించింది. ఇలా గులాబీలో గూడా ఇలా పొడవుగా తీగలాగుంటాయి గదా! అలాంటి గులాబీలు గూడా అమ్ముతున్నారు వీళ్ళు. అసలు కలర్స్ చూడండి ఎంత బావున్నాయో చూడ్డానికే అసలు చూస్తా ఉండిపోవచ్చు. చెట్లు అవన్నీ ఉండి ఏమంటే ఇక్కడ చాలా అన్ని చోట్ల ఎక్స్‌పెన్స్ ఎక్కువ కాబట్టి ప్రతిదీ మనం కొనలేము. అలా కనీసం చూసన్నా ఆనందించొచ్చనమాట. అలా నర్సరీస్ అవి వెళ్తే. కానీ వెదర్ సపోర్ట్ చేస్తే మాత్రం ఒక్కసారయితే స్పెండ్ చేసి పెట్టుకోవచ్చనమాట కొన్ని ప్లాంట్స్. ఇంకిక్కడైతే ఇవన్నీ పెద్ద ప్లాంట్స్ అనమాట. అన్ని వెరైటీస్ ఇంకా ఇలా అలోవెరాస్ తర్వాత ఇంక ఈ ప్లాంట్స్‌లో చాలా వెరైటీస్ ఉన్నాయి. నేను మొత్తం అన్నీ కవర్ చేయలేకపోయాను గానీ, ఇవన్నీ చూడండి ట్రాలీస్ అనమాట. మనకు కావాల్సిన ప్లాంట్స్ అన్నీ ఈ ట్రాలీస్‌లో మనం సెలెక్ట్ చేసుకొని, అందులో పెట్టుకొని తోసుకొని వెళ్ళొచ్చు. ఇవి చూడండి ఒకటేసారి పెద్ద ప్లాంట్స్ కూడా అమ్ముతున్నారనమాట. జస్ట్ మనం తీసుకెళ్ళి ఇంటి ముందర పెట్టేసుకోవచ్చు. అది చేసేయడము. తర్వాత సిట్రస్ ఫ్యామిలీలో వెరైటీస్ అన్నీ ఒక సైడు, తర్వాత ఇట్లా హ్యాంగింగ్‌వన్నీ, క్రీపర్స్ అన్నీ ఒక సైడు. సో, ఇలా పెద్ద పెద్ద ప్లాంట్స్ ఇవన్నీ చూడండి అసలు ఇంత పెద్ద స్టోరు ఒక్కటే చోటు ఇంత కలెక్షన్ ఉండడం మాత్రం చాలా బావుందనమాట. జనరల్‌గా చాలా తక్కువుంటాయి ఇంత కలెక్షన్. ఇంకా ఇది చూసేసారా? ఇది చూడగానే హ్యాపీ నాకు అరటి చెట్లు. పెద్ద అరటి చెట్లే చాలా బావున్నాయి. అసలు మన అరటి చెట్లు ఇది $45 అని ఉందండి. కానీ అరటి చెట్లు చూడగానే అసలు ఇంకా బాగా ఖుషి అయిపోయింది నాకు. సో, ఇంక ఇవన్నీ ఇలా ఇక్కడైతే చెట్లను కూడా ఆల్రెడీ డిజైన్ చేసేసి కటింగ్స్ అలా సేల్ చేస్తున్నారనమాట. మనం జస్ట్ ఆ ప్లాంట్‌ని తెచ్చిపెట్టుకుంటే గూడా మనక్కున అలానే ఆ షేప్‌లోనే వస్తాయి. ఇవి చూడండి అన్ని ఫ్లవర్స్ అన్నీ. ఇంకా ఇవి క్రోటాన్ ఫ్లవర్స్ అంటాం కదా! ఇండియాలో మనకెక్కువ దొరుకుతాయి క్రోటన్స్. సో, అందులో వెరైటీస్ అనమాట ఇది. ఇక్కడ చూడండి చిన్న పాప ట్రాలీ తీసుకొని వెళ్తూ ఉంది. ఇంకా ఇవి అన్నీ గులాబీలో వెరైటీ. ఇవి స్టార్ ఫ్లవర్స్, స్టార్ జాస్మిన్ అంటాం కదా! అందులో వెరైటీస్. ఇంక ఇవన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంకా సిట్రస్ ఫ్యామిలీలో ఆరెంజెస్, లెమన్ అవి. ఇవైతే మేము ఇండియాలో కాగితాల పూలంటామండి. మరి వేరే ప్లేసెస్‌లో ఎలా అంటారో తెలీదు. ఇవి అసలు జస్ట్ ఇంటి దగ్గర, ఊర్లో అన్ని చోట్ల ఉండేవి. ఆ చెట్టునిక్కడ దాదాపు $40, $35కి అమ్ముతున్నారు. చూడండి ఎంత కాస్ట్‌లీనో అది. కానీ ఆ చెట్టు గున ఇక్కడ ఎలా అమ్ముతున్నారు, ఇండియాలో అయితే అసలు రోడ్స్‌లోనే అన్ని చోట్ల ఉంటాయి. ఇంక ఇవన్నీ చాలా బావున్నాయి. అసలు ఎన్ని కలర్స్ అంటే ఒకే స్ట్రెచ్‌లో పెట్టారు వాళ్ళు. అసలు చూడ్డానికే ఆ లుక్కు, ఆ పర్పుల్స్ కలర్స్ చూస్తున్నారా? పింక్, పర్పుల్, వైలెట్ అసలు లైట్ కలర్స్ జనరల్‌గా మనం డ్రెసెస్‌కి కావాలనుకుంటాం కదా! అలాంటి అన్ని కలర్స్ ఉన్నాయి ఇక్కడ. అసలు అద్భుతంగా ఉందండి. ఇంక ఇవన్నీ అయితే మనము ఇంటి ముందర ల్యాండ్‌స్కేపింగ్ అవన్నీ చేసుకోవడానికి స్టోన్స్ అవి ఉంటాయి కదా! అవి. తర్వాత బయట గార్డెన్ అంతా డెకోర్ చేసుకోవడానికి ఫౌంటైన్స్, వాటర్ ఫౌంటైన్స్ బయట ఇట్లా రాబిట్స్ లాగా, టార్టాయిస్ సో, ఇలాంటివన్నీ స్టోన్స్ అన్నీ గూడా సేల్ జేస్తూ ఉన్నారు. మనకేదైనా జస్ట్ మనీ స్పెండ్ చేస్తే చాలు. మనకి ఏది కావాలన్నా వెరైటీ దొరుకుతాయి. ఇంకా పాట్స్ చూడండి అసలు కుండీల్లో ఇన్ని వెరైటీసా? ఇన్ని కలర్స్, ఇన్ని ఫ్యాన్సీ వెరైటీస్. ఇంకెంత పెద్దగున్నాయంటే ఈ పాట్స్ మనం ఒక్కసారి ఫిక్స్ చేస్తే ఇంకసలు తీయలేమనమాట. అంత పెద్దగున్నాయి. అన్ని కలర్స్‌లో ఉన్నాయి వెరైటీస్ కూడా. అసలు వావ్! సూపర్ అనిపించింది నాకు ఆ పాట్స్ అన్నీ చూస్తుంటే. ఏదైనా ఫ్యాన్సీగా మనం ఇంట్లో వాడుకోవడానికి కూడా ఇండోర్ ప్లాంట్స్‌కి అలా. కలర్స్ చూడండి అసలు ఎంత అద్భుతంగున్నాయి గదా! ఇవన్నీ అసలు సిరామిక్
అలాంటివే ఉన్నాయి. మామూలుగా ప్లాస్టిక్స్‌లో ఉన్నాయి గానీ, జనరల్ ఇవన్నీ సిరామిక్ ఇవి చాలా మంచిది గదా! సో, ఈ వెరైటీస్ అన్నీ ఉండేసరికి అసలు ఏ కలర్ కావాలంటే, ఆ కలర్ దొరుకుతుంది పాట్స్‌లో గూనా. సో, ఎంత బావుంది గదా! సైజెస్ చూడండి. చిన్నవి, పెద్దవి, మీడియం, రౌండ్ షేప్స్ అసలు అన్నీ చాలా, చాలా, చాలా బావున్నాయి. అసలు ఇదైతే ఇక్కడ వీడియోలో అంత కనిపించట్లేదు గానీ, చాలా పెద్దదనమాట పాట్ అది. ఇంక ఇవన్నీ చూడండి మంచిగా మన ఇండియన్ కలెక్షన్ లాగే ఉన్నాయి. మంచి డిజైన్స్ అన్నీ వేసేసి అమ్ముతూ ఉన్నారు. అసలు పాట్స్‌లో కూడా ఇన్ని ఫ్యాన్సీ వెరైటీసా అని. ఇంక ఇవన్నీ చిన్న దాంట్లో పాట్స్‌లోనే లోపల అన్నీ సేల్ చేస్తున్నారనమాట. మీకు ఎలాంటి పాట్ కావాలన్నా చిన్నవి, ప్లాస్టిక్‌వి, నార్మల్‌వి, సెరామిక్‌లు, గ్లాస్‌లో అన్ని రకాల పార్ట్స్ అమ్ముతున్నారు వాళ్ళు. సో, మనకి నచ్చాలి కానీ కొంచెం ప్రైజెస్ అన్నీ మ్యాచ్ చేసుకొని, చూసుకొని తీసుకోవడమే. కానీ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఇవన్నీ అయితే గార్డెన్‌లో ఇంకా బయట ఔట్ సైడ్ అంతా డెకోర్ చేసుకుండేవి. ఇవన్నీ ఇలా టమాటోస్ అవన్నీ క్రీపర్స్ అన్నీ చేసుకుంటాం గదా! అల్లించుకోవడానికి. దానికి కావాల్సిన రిలేటెడ్‌వి. ఇదంతా వాటరింగ్ గార్డెన్‌లో వాటర్ చేసుకోవడం. ఇవైతే మన మందుల షాప్ ఇండియాలో అయితే ఇలా మందుల షాపులే ఉంటాయి సెపరేటు. ఇక్కడ చూడండి అన్ని పెస్టిసైడ్స్ అన్నీ ఒక చోటు. ఇవన్నీ మనము పనిముట్లు అంటాం గదా! అవన్నీ చేయడానికి పనికి కావాల్సినవన్నీ అలాంటివి. సో, క్యాప్స్ ఇవి స్టోన్స్ చూసారా? రాళ్ళను గూనా ఇలా బాక్సుల్లో పెట్టి ఇలా అమ్ముతున్నారు. నాకు గూనా చాలా ఆశ్చర్యంగా అనిపిచ్చింది. సో, ఇలా గూనా అమ్ముతారా అని. విండ్ చిమ్స్ చూడండి ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయి పెద్ద పెద్దవి. అసలు చాలా బావున్నాయి. ఈ డెకోర్ ఐటెమ్స్ అయితే ఇంకా సూపర్ ఉన్నాయన్నమాట. అసలు చూడాలి గానీ, ఇంకా ఎంతసేపు చేస్తున్నా వీడియోకి అంత బావుందనమాట. ఇంకా తీయాలని, ఇంకా కలెక్షన్స్ ఉన్నాయి. నేను ఇంకా అన్నీ కవర్ చేయలేకపోయినాను. మెయిన్‌వన్నీ తీశాననమాట. ఇంకా వీళ్ళ దగ్గర ఔట్‌డోర్ ప్యాటియోవి, ఫర్నిచర్స్ అవన్నీ గూడా సేల్ చేస్తున్నారు. గ్రిల్లింగ్ సెట్స్ అవన్నీ. సో, ఇంక అవన్నీ కవర్ చేయలేకపోయినాను కానీ, సో, మీరెప్పుడైనా వీలైతే దగ్గరలో ఉంటే ఖచ్చితంగా ఈ స్టోర్ విజిట్ చేయండి. చాలా బావున్నాయి కలెక్షన్స్. వర్త్ ఇట్. సో, హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోలతో మీ ముందుకు త్వరలోనే వస్తాను. అప్పటిదాకా ఇంకెవరైనా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంటిల్ దెన్ సీ యూ. బాయ్.